నీకు విచక్షణ లేదా? నీ మైండ్ లో ఎంత పర్వర్షన్ నరిస్తే ఎంత ఘోరంగా కామెంట్స్ చేస్తావు నువ్వు? అయితే నువ్వెంత టాప్ యూట్యూబర్ అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? గైస్, రణ్వీర్ అల్హాబాదియా తను చేసిన కామెంట్స్ లాస్ట్ వీక్ యూట్యూబ్ మొత్తం దుమారం రేపు పడేసింది. యూట్యూబ్ ఏంది, ఇండియా మొత్తం రచ్చ చేసి పడేసింది. తను చేసిన కామెంట్స్ గురించి ఒక వీడియో చేశాను, అది పైన ఐకార్డ్స్ లిస్ట్ చూడండి. అయితే తిను ఇలా కామెంట్స్ చేశాడు కదా, తిను చేసిన కామెంట్ కి అంటే ఏం కామెంట్ చేశాడు? ఇండియన్ గాట్ లెటెంట్ అనే షోలో ఇతను తల్లిదండ్రుల గురించి అంటే తల్లిదండ్రుల యొక్క సంబంధం గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. ఇతను చేసిన ఈ కామెంట్ అంటే నోరు జారడం వల్ల అతని జీవితమే నాశనం అయిపోయిందని చెప్పాలి. ఏ విధంగా అంటే అతను చేసిన ఈ కామెంట్లకి దేశంలో చాలా ప్రదేశాల నుంచి అతని మీద కేసులు పడ్డాయి. ఒక పక్కన మహిళా సంఘాలు కూడా అతని మీద కేసులు వేసాయి. ఈ కేసులు వేసిన దెబ్బకి ఇతను ఓవరాల్ ఈ కేసులన్నిటి మీద సుప్రీంకోర్టులో ఒకే కేసు కింద తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో తిను పిటిషన్ వేసుకున్నాడు. పిటిషన్ వేసుకుంటే నిన్న ఈ కేసు హియరింగ్ వస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్ ఎంత సీరియస్ గా ఉందంటే, నీకు విచక్షణ లేదా? నీ మైండ్ లో ఎంత పర్వర్షన్ నరిస్తే ఎంత ఘోరంగా కామెంట్స్ చేస్తావు నువ్వు? అయితే నువ్వెంత టాప్ యూట్యూబర్ అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడితే ఇక్కడ ఊరుకుంటారు అనుకుంటున్నావా అని చెప్పి, నీకు తల్లిదండ్రులు లేరా? తల్లిదండ్రుల యొక్క బంధాన్ని ఎంత దిగజారుడుతనంగా నువ్వు ఎలా హేళనగా మాట్లాడగలిగో? ఈ ప్రభావం ఎంత మంది మీద పడుతుంది? నీకు ఆ మాత్రం సెన్స్ లేదా అని చెప్పి చాలా రకాలుగా ఘాటుగా వ్యాఖ్యానించి ఇతనికి కండిషనల్ బెయిల్ ఒకటి మంజూరు చేసింది. కండిషనల్ బెయిల్ అంటే ఇతను ముందుగానే యాంటిసిపేటరీ అంటే ముందస్తుగానే జైల్లో అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం బెయిల్ అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకుంటే సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఒకటి ఇచ్చింది. ఆ కండిషన్స్ ఏమన్నాయంటే, ఇతని యొక్క పాస్పోర్ట్ ని సీజ్ చేయండి, ఫస్ట్ వన్. సెకండ్ ది, తదుపరి విచారణ జరిగేంత వరకు నువ్వు ఎటువంటి షోలోని పార్టిసిపేట్ చేయకూడదు, ఇది సెకండ్ వన్. ఇలా రణ్వీర్ అల్హాబాదియాకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే గైస్, మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ వార్నింగ్ రణ్వీర్ అల్హాబాదియా ఒకటికే కాదు. ఈ రణ్వీర్ అల్హాబాదియా చేసిన కామెంట్స్ కి చాలా మంది అతని మీద ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఆ ట్రోల్స్ లో కూడా కొన్ని బాగానే ఉన్నాయి, ఓకే, ఫన్నీగా నవ్వుకోవడానికి బాగానే ఉన్నాయి, అంతవరకు ఓకే. కానీ సేమ్ ఇతను ఏదైతే కామెంట్స్ చేశాడో అదే విధంగా వాళ్ళు అంతే వల్గర్ గా ట్రోల్స్ కూడా చేయడం మొదలు పెట్టారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంత టాప్ ప్లేస్ లో ఉన్న యూట్యూబర్ కామెంట్ చేయడం వల్ల ఇది దేశం మొత్తం దుమారం లేగింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇండియన్ గాట్ లెటెంట్ అనే షోలో అంతకు ముందు ఇటువంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ చాలానే నడిచాయి, కానీ అప్పుడు అది అంత పెద్ద ఇష్యూ కింద అవ్వలేదు. కానీ ఇతను చెప్పిన తర్వాత ఇంత పెద్ద ఇష్యూ అవడానికి కారణం ఏంటంటే అతను మాట్లాడిన మాట ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇతను ఇండియాలోనే టాప్ మోస్ట్ యూట్యూబర్ అవడం ఒకటి. ఎందుకంటే అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఒకటే అనుకుంటారు, ఇతను చాలా సాఫ్ట్ వ్యక్తి అండ్ గుడ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి అనే అనుకుంటారు. సో అతను చేసిన ఆ కామెంట్ వల్ల అంటే అతను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది షాక్ గురయ్యారు. ఎందుకంటే ఎంత టాప్ ప్లేస్ లో ఉండే ఎంత గుడ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి కామెంట్స్ వస్తాయని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అది అతని యొక్క జీవితం, అతను చేసిన చిన్న తప్పు. ఎందుకంటే అతను అంచెలంచెలుగా ఎదుగుతూ ఒకప్పుడు టాప్ ప్లేస్, ఇండియాలోనే టాప్ యూట్యూబర్స్ లో ఒక ప్లేస్ లో ఉన్నాడు. అంత టాప్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఇటువంటి చీప్ కామెంట్స్ చేస్తాడనేది ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అండ్ ఇతని మైండ్ లో ఇంత వల్గారిటీ ఉందా అని చెప్పి కేసులు కూడా వేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే హక్కు ఇచ్చింది. సెక్షన్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే హక్కు మనకి ఇచ్చింది. ఆ హక్కునికి చాలా మంది అనుకుంటారు లిమిటేషన్స్ లేవు, ఎలా పడితే అలా మాట్లాడచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒక డైలాగ్ పడచ్చు అనుకుంటారు. గుర్తు పెట్టుకోండి, ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో దానికి లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే ఇక్కడ ఇస్తున్నాను చూసుకోండి. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లిమిటేషన్స్ ప్రకారమే మనం మాట్లాడాలి. ఏదైనా భావ వ్యక్తీకరణ అంటే మనకు జరిగిన అన్యాయం గురించి దేని గురించి అయినా మాట్లాడడం ఇటువంటివి చేయొచ్చు. మీకు నచ్చిన విషయం గురించి చెప్పొచ్చు, ఇదంతా ఓకే. అంటే ఎంతవరకు దీన్ని మాట్లాడాలి, ఎంతవరకు మీ భావన వ్యక్తం చేయాలనేది దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సో గైస్, ఇతను చేసిన చిన్న తప్పు ఓన్లీ మన యూట్యూబ్ కమ్యూనిటీ మొత్తానికే కాదు, టాప్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వార్నింగ్ అని చెప్పాలి. వాళ్ళతో పాటు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్ అన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత టాప్ ప్లేస్ లో ఉన్నామో, ఎదగడానికి ఎంత కష్టపడతామో దాన్ని ఆ ప్లేస్ ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతను అంచెలంచెలుగా ఎదిగి ఆ టాప్ యూట్యూబర్ ప్లేస్ ని ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో ఒక్క డైలాగ్ తో తన జీవితం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. సో గైస్, ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఎదగాలనుకోవడం తప్పులేదు, ఎదిగిన తర్వాత ఎలా బిహేవ్ చేయాలనేది మన చేతిలో ఉంది. సో గైస్, ఇది ఈ వీడియో గురించి, సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్ గురించి. ఈ ఓవరాల్ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.